మన విమోచకుడును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ బుధవారపు ఉదయవేళ మీకు మా యొక్క వందనాలు తెలుపుతూ దైవ కృప, దైవ సన్నిధి, దేవుని దీవెనలు మీకు నిత్యము తోడై ఉండునుగాక అని కోరుకుంటూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకు మరొక దినం ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని పెంచాడు, తన కృప చూపించి రాత్రంతా కాపాడాడు. అందును బట్టి దేవునికి మనము వందనాలు చెల్లిద్దాము, స్తోత్రాలు చెల్లిద్దాము. నీ కట్టడలను నేను గైకొనున్నట్లుగా నన్ను బ్రతికింపుము అని 119వ కీర్తనలో కీర్తనాకారుడు చెప్పినట్లుగా దేవుడు మనలను బ్రతికించాడు, మనకు ఆయుష్నిచ్చాడు. అందును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, దేవుడు మనలను ఎందుకు బ్రతికిస్తున్నాడో ఈ ప్రార్థన అయిన తరువాత ఒక 4 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానికి ముందుగా ప్రార్థన చేద్దాము. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, జీవము కలిగిన మా తండ్రి, సజీవుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భూమి మీద నేను, నా ఇంటి వారు, మా సంఘము సజీవులముగా ఉన్నామంటే కేవలము మీ కృపనే తప్ప వేరొకటి కాదు. ఈ దినమును, సమయమును, గడియను చూడక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి ఉన్నారు. వారితో మమ్మను పోల్చుకుంటే మేము ఏ పాటి వారము తండ్రి? మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు అన్నట్లుగా విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలు కొందరు వివాహమై ఉంది, కొందరు వివాహమునకు సిద్ధముగా ఉన్నారు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళి ఉండగా అక్కడ కూడా వారిని మీరు ఆశీర్వదిస్తూ, భద్రతనిస్తూ, మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నైనా వారి కొరకు ప్రత్యక్షంగా ముఖాముఖిగా ప్రార్థన చేయలేకపోయినప్పటికీ పరోక్షంగా ఈ మీడియా ద్వారా ప్రార్థన చేసి వారి కొరకు మీ ఆశీర్వాదాలు అందించడానికి మీరు చూపుతున్న కృపను బట్టి, మాకు ఇచ్చిన మీడియాను బట్టి కూడా వందనాలు. కనుక ఆ ప్రాంతంలో నాయన అన్ని విధాలుగా సహకరించి సహాయం చేసిన దేవుడవు. సంతానం విషయంలో కూడా నాయన మీరు బిడ్డలను దర్శించండి, కృప చూపించి షేని జాషువాలకు సంతాన భాగ్యమును కలగచేయండి. యూకేలో, యుఎస్లో సునీల ఉంది, బిడ్డను దర్శించండి. వివాహ వయసు వచ్చి ఉంది, తల్లిదండ్రులు వివాహము చేయాలని ఆశపడుతూ ఉన్నారు. అదేవిధంగా క్యూటెమ్మను బట్టి, బన్నును బట్టి వందనాలు. వారికి కూడా నాయన మీ కృప చూపించారు, స్తోత్రాలు. తల్లిదండ్రులను దీవించండి. బన్నాను బట్టి కూడా వందనాలు. బన్నా జీవితాన్ని కూడా మీరు నాయన 2 ఆశీర్వాదాలతో నింపండి. జీని వివాహ విషయంలో సహాయం చేయండి. లేని తన భర్తను బట్టి వందనాలు, ఆశీర్వదించండి. మా తెలుగు రాష్ట్రాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మా దేశంలో ఆయా రాష్ట్రాలలో ఉంటున్న మా ఆత్మీయులందరూ కూడా నాయన ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. ప్రార్థనలో ఏకీభవించుచున్న కారణము చేత ప్రతిఫలం పొందుతున్నారని సమాచారాన్ని మాకు తెలియచేస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఇంకా ముఖ పరిచయాలు లేని వారు కూడా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వారి జీవితాలు కూడా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారని వారు మెసేజ్ ద్వారా విషయాన్ని తెలియచేసినప్పుడు మేమును ఘనపరుస్తున్నాము. నాయన, నేను కేవలము ప్రార్థన చేయువాడను మాత్రమే, మీరే కార్యములు జరిగించే దేవుడవు గనక బిడ్డల జీవితాల్లో చేస్తున్న కార్యాలను బట్టి వందనాలు. ఈరోజు నాయన మరి ఎందరైతే మరలా ఉద్యోగ వేటలో ఉన్నారో వారికి సాయం చేయండి. హాస్పిటల్కి ఎందరైతే వెళ్తున్నారో అక్కడ మేలు జరిగించండి. వైద్య వృత్తిలో కొనసాగుతుండడానికి మీరు అనుమతించారు నాయన.
చక్కగా వైద్యము నాయన డాక్టర్స్గా చదువుకోవడానికి అనుమతించారు, డాక్టర్స్ అవ్వడానికి అనుమతించారు, అనేకులకు ఆరోగ్యమును కలగ చేయడానికి వైద్య వృత్తినిచ్చారు. అలా వైద్య వృత్తిలో ఉన్నటువంటి మా ఆత్మీయ సహోదరి బిడ్డను బట్టి వందనాలు. వారికి ఇచ్చిన మరి కుటుంబాన్ని బట్టి నిష్ణాత్ MBBS చదువుతున్నాడు. నాయనా తన వృత్తిని మీరు దీవించండి, చేతి పనులను ఆశీర్వదించండి. శ్రేష్ఠను కూడా దీవిస్తున్నారు. ఇద్దరు బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములు యేసునామములో మేము చూచుదుముగాక, విందుముగాక. మీకే వందనాలు తండ్రి. మరి సహోదరి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ప్రయాణాల్లో భద్రతనిస్తున్నారు, చేతి పనులను దీవిస్తున్నారు. మీకే వందనాలు. ఆయా వృత్తిలో ఆయా రంగాలలో పనిచేస్తున్నటువంటి వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. పేరు పేరున దీవించండి. మరి కిరణ్ గారిని బట్టి, సుధా గారిని బట్టి వందనాలు. వారిని వారి బిడ్డలను దీవిస్తున్నారు. బలపరచండి, మా సంఘమును దీవించండి. మరి మీ ప్రియులు నాయన మరి ప్రేమయ్య గారి కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి వందనాలు. వారి ప్రేమ, వారి ప్రయాసము, వారి ప్రయత్నాలు నాయన మీరు దీవిస్తున్నందుకై స్తోత్రాలు. మహిమ కలిగిన మా తండ్రి, మా ఇరుగు పొరుగు వారిని కూడా రక్షించండి. సంఘములో సమాధానము దయచేయండి. మీ కార్యములు గొప్పవి నాయన, కృప చూపించండి. ఈ దినము ఎందరైతే ప్రార్థన ద్వారా ఏ కార్యమును పూనుకుంటున్నారో యేసునామములో అది జరుగునుగాక. నూతన గృహము నిర్మించుకోవాలి అన్న వారి ఆశ నెరవేర్చబడునుగాక. నూతన వాహనం కొనాలి అనుకున్న వారిని ఆశ నెరవేర్చబడునుగాక. బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలి, సంబంధము వెతకడానికి వెళ్తున్నాము దేవా, మాకు మార్గము సరళము చేయమని వేడుకుంటున్న వారి మార్గము సరళము చేయబడునుగాక. గర్భము లేక నాయన పిల్లలు లేక మూయబడిన గర్భాలతో ఎంతమంది ఆడబిడ్డలు సతమతమవుతున్నారు, నిందలు మోస్తున్నారు. యేసునామములో మూయబడిన గర్భములు తెరవబడునుగాక. కార్యములు జరిగించి మీరు మహిమను పొందమని వృద్ధులను, విధవరాండ్లను, అనాథలను, అభాగ్యులను, అంగవైకల్యము కలిగిన వారు దీవించండి. మా రాష్ట్రమును రక్షించండి. స్వార్థపరులైన నాయకులకు నాయన మంచి మనసును, మారు మనసును రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ప్రకృతిని మీ స్వాధీనంలో తీసుకుని తండ్రి ప్రజలను కాపాడమని వేడుకుంటూ, ఈ దినమంతయు మీ వాక్యానికి విరోధముగా ఆలోచనలు పుట్టక మీ ఆలోచన చేత నన్ను మమ్మల్ని నడిపించమని, ఈ దినం ఎక్కడైతే సువార్త సభలు జరుగుతున్నాయో, ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ మీ కార్యములు జరుగునుగాక. నాతోటి సేవకులను కుటుంబాలను దీవించమని, అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యములను కలుగచేసి, బీపీ, షుగర్, థైరాయిడ్, బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు, నరాల బలహీనత, ఇలాంటి రకరకాల జబ్బులతో బాధపడుతున్న వారికి ఈ దినం స్వస్థత కలుగునుగాక అని కోరుకుంటూ, అప్పులలో ఉన్నవారికి అప్పులు తీర్చుకునే మార్గమును చూపించి మహిమను పొందుకొనమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ విదేశాలలో ఉన్న బిడ్డలకు తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు మనల్ని ఎందుకు బ్రతికిస్తూ ఉన్నాడు? 1, ఆయన మార్గములో నడవడానికి. 2, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి. 3, అనేకులకు మాదిరిగా ఉండడానికి. 4, అనేకులకు ఆదరణను కలిగించే వారముగా ఉండడానికి ఆయన మనలను బ్రతికిస్తున్నాడు గనక బ్రతుకుతున్న మనము ప్రభు కొరకు సాక్షార్థమై జీవించుదుముగాక. అట్టే జీవితములో ప్రభు మనలను, మన బిడ్డలను బలపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న బిడ్డలకు నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ నా వందనాలు. శుభోదయం.